వృశ్చిక రాశివారు ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. అందరికీ నమస్కారం. ప్రేమ పెళ్లి విషయంలో అడ్డంకులు, విద్య ఉద్యోగంలో నిలకడ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడడం, ఆరోగ్య సమస్యలతో మనసుకు ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుభవంగల గురూజీ శ్రీ శ్యాంప్రసాద్ రాజుగారి మార్గదర్శనంతో శాస్త్రబద్ధమైన జ్యోతిష్య పరిష్కారాలు, స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు సరైన దిశానిర్దేశం. ఇప్పుడే సంప్రదించండి 9949791338. ఈ క్షణంలో మీరిది చూస్తున్నారంటే హనుమంతుడి ఆశీర్వాదం ఇప్పటికే మీపై పనిచేయడం మొదలైంది. జనవరి 13 మంగళవారం, 14 బుధవారం, 15 గురువారం, 16 శుక్రవారం ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఆగిపోయిన పనులు కదులుతాయి. దూరమైన అదృష్టం దగ్గరికొస్తుంది. మీ పేరు వినిపించే రోజు దగ్గరపడుతోంది. కానీ గుర్తుంచుకోండి, ఈ వీడియోని పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తే మీకు వచ్చే ఒక గొప్ప సంకేతాన్ని మీరు మిస్ అవుతారు. ఢీర్, ఈ వీడియో మొదలుపెట్టే ముందు కామెంట్లో జై హనుమాన్ అని రాయండి. మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ జీవితానికి శక్తి, రక్షణ, విజయం అందుతుంది. ఢీర్, ఇప్పటివరకు మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ప్రతి మాట గ్రహాల ఆధారంగా శాస్త్రబద్ధంగా చెప్పబడిన నిజం. ఢీర్, ఈ వీడియోని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచి శక్తిని పంచుకుంటే మీ జీవితంలో ఆశీర్వాదాలు రెట్టింపవుతాయి. ఢీర్, ఇప్పుడు మీ రాశి రహస్యాలు బయటపడే సమయం వచ్చింది. వృశ్చిక రాశి జనవరి 13 నుంచి 16 వరకు మీకోసం ఏమి దాచిందో ఇప్పుడే తెలుసుకుందాం. జనవరి 13 మంగళవారం వృశ్చిక రాశి జీవితంలో శక్తివంతమైన ఆరంభం. వృశ్చిక రాశి వారికి జనవరి 13 మంగళవారమనేది సాధారణమైన రోజు కాదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపే రోజు. గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా మీ మనసులో ఒక భారంగా ఉన్న భావన ఉంటుంది. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న మిమ్మల్ని తరచూ వేధించి ఉంటుంది. కానీ ఈ మంగళవారం నుంచి ఆ భావన నెమ్మదిగా కరిగిపోతుంది. ఎందుకంటే ఈరోజు మీ రాశిపై పడుతున్న శక్తి మీలోని అంతర్గత బలాన్ని మళ్లీ మేల్కొలుపుతుంది. మీరు ఎప్పుడైతే మీలో నమ్మకం కోల్పోయారో ఆ నమ్మకాన్ని తిరిగి మీ చేతుల్లో పెట్టే రోజు ఇదే. ఈరోజు ఉదయం లేచినప్పట్నుంచే మీలో ఏదో తెలియని ఉత్సాహముంటుంది. చిన్న పనైనా సరే ఇది నేను చెయ్యగలను అనే ధైర్యం మీ మాటలో, మీ నడకలో కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని లేదా నిర్ణయం మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది. దానిపై మీరు ఈరోజు ఒక క్లారిటీకి వస్తారు. ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందో, ఎక్కడ తప్పు జరిగిందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మార్గదర్శకంగా మారుతుంది. వృశ్చిక రాశివారి ప్రత్యేకత ఏంటంటే మీరు నిశ్శబ్దంగా బాధపడతారు, కాని లోపల అగ్నిపర్వతంలా శక్తిని దాచుకుంటారు. మంగళవారం ఆ శక్తి బయటకు రావడం మొదలవుతుంది. మీరిక మౌనంగా ఉండరు. అవసరమైన చోట మీ మాట చెప్పగలుగుతారు. మీరు చెప్పే మాటలో బలం ఉంటుంది. ఎదుటివారు కూడా మీ మాటను నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కుటుంబంలో లేదా కార్యాలయంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినా అది మీ ఆలోచనా విధానాన్ని మార్చేలా ఉంటుంది. కొంతమందికి ఇది ఒక కాల్ రూపంలో రావచ్చు, మరికొంతమందికి ఒక మెసేజ్ రూపంలో రావచ్చు. కానీ అది యాదృచ్ఛికం కాదు. అది మీ జీవితంలో కొత్త దారిని చూపించే సంకేతం. ఈరోజు మీరు చేసిన చిన్న ప్రయత్నం కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితంగా మారుతుందని గుర్తుంచుకోండి. మంగళవారం కుజగ్రహ ప్రభావం. మాటలకు బలం, నిర్ణయాలకు ధైర్యం. జనవరి 13 మంగళవారం కుజగ్రహ ప్రభావం వృశ్చిక రాశివారికి అత్యంత కీలకం. ఎందుకంటే కుజుడు మీ రాశికి అధిపతి. ఈరోజు కుజుడి శక్తి నేరుగా మీ వ్యక్తిత్వంపై ప్రభావం చూపిస్తుంది. ఇంతకాలం మీలో ఉన్న భయం, సంకోచం, ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో అనే ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మీకు అన్యాయం జరుగుతుందనే భావన ఉన్నచోట ఇక మౌనంగా ఉండరు. ఇది గొడవ కోసం కాదు, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ధైర్యం కోసం. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాటకు ఒక వెయిట్ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు గమనించాల్సిన విషయమేంటంటే మీ సీనియర్సు లేదా సహచరులు మీ మాటను సీరియస్గా తీసుకుంటారు. మీరు చెప్పిన ఒక సజెషన్ లేదా ఒక ఐడియా భవిష్యత్తులో అమలు చేసే అవకాశాలున్నాయి. ఇంతకాలం మీరు చెప్పినా పట్టించుకోని వ్యక్తులు కూడా ఇప్పుడు మీ వైపు చూడాల్సి వస్తుంది. ఇది కుజుడి శక్తి వల్ల వచ్చే మార్పు. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు చాలా కీలకం.
మీరు తీసుకునే ఒక ధైర్యమైన నిర్ణయం మొదట కొంచెం రిస్కులా అనిపించినా తర్వాత అదే లాభదాయకంగా మారుతుంది. ఇప్పుడు కాదు అని వాయిదా వేసిన పనిమీద మళ్లీ ఆలోచన వస్తుంది. ఈసారి మీరు వెనక్కి తగ్గరు, మీరు ముందుకు అడుగు వేస్తారు. అదే మీ విజయానికి మొదటి మెట్టు. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. కుజుడి శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కోపం కూడా పెరిగే అవకాశముంటుంది. మీ మాటలు నిజమైనవైనా అవి చెప్పే విధానం మృదువుగా ఉండాలి. ఒక్క మాట తప్పుగా మాట్లాడితే పరిస్థితి మీకు వ్యతిరేకంగా మారే అవకాశముంది. కాబట్టి ధైర్యం ప్లస్ సంయమనం విజయం అనే సూత్రాన్ని ఈరోజు గుర్తుంచుకోండి. ఈరోజు మీరు మీ జీవితంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. అది చిన్నదైనా పెద్దదైనా అది మీకు అంతర్గత సంతృప్తినిస్తుంది. నేను సరైనదే చేస్తున్నాను అనే భావన మీలో బలపడుతుంది. అదే మీకు ముందున్న మార్గాన్ని సులభతరం చేస్తుంది. ఆర్థికంగా మొదటి శుభసూచన: డబ్బు విషయాల్లో ఊహించని మార్పు. వృశ్చిక రాశివారికి జనవరి 13 మంగళవారం ఆర్థికంగా ఒక శుభసూచనను తీసుకువస్తుంది. ఇది ఒక్కసారిగా లక్షల్లో డబ్బు రావడం అనే అర్థంలో కాదు, కానీ మీరు ఇంతకాలం ఎదురుచూస్తున్న ఒక చిన్న ఆర్థిక ఊరట ఈరోజు మొదలవుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన డబ్బు, ఇవ్వాల్సిన వ్యక్తి నుంచి స్పందన రావడం, లేదా ఈ నెల ఎలా గడుస్తుందో అనే టెన్షన్ కాస్త తగ్గడం లాంటి పరిణామాలు కనిపిస్తాయి. కొంతమందికి పాత బాకీ తిరిగి రావచ్చు, మరికొంతమందికి సైడ్ ఇన్కమ్కు సంబంధించిన ఒక ఆలోచన లేదా అవకాశం వస్తుంది. అది మొదట చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో అదే స్థిరమైన ఆదాయంగా మారే సూచనలున్నాయి. ముఖ్యంగా ఈరోజు మీరు డబ్బు విషయంలో తీసుకునే ఒక నిర్ణయం ఖర్చు తగ్గించడమా, సేవింగ్స్ మొదలుపెట్టడమా, లేదా పెట్టుబడిపై ఆలోచించడమా, ఇవన్నీ మీ భవిష్యత్తుకు పునాదవుతాయి. ఈరోజు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది: డబ్బు మీ దగ్గరకు రావాలంటే మీరు మీ విలువను గుర్తించాలి. ఇంతకాలం మీరు మీ శ్రమకు తగిన విలువ తీసుకోలేదని మీకు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. మీరు చేసే పనికి, మీ స్కిల్స్కి సరైన గౌరవం రావడం మొదలవుతుంది. ఇది నెమ్మదిగా జరిగే మార్పు అయినా స్థిరంగా ఉంటుంది. అయితే ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మికంగా ఏదైనా కొనాలనిపించవచ్చు, ఇప్పుడే తీసుకుందాం అనే భావన రావచ్చు. కానీ ఆలోచించి ఖర్చు చేస్తే డబ్బు మీ చేతుల్లో నిలబడుతుంది. ఈరోజు మీరు చూపించే ఆర్థిక క్రమశిక్షణే రాబోయే రోజుల్లో మీకు ఆర్థిక భద్రతనిస్తుంది. మొత్తానికి జనవరి 13 మంగళవారం వృశ్చిక రాశివారికి ఆర్థికంగా ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆశనందిస్తుంది. ఇది మొదటి అలుగు మాత్రమే, కానీ ఈ అడుగే మిమ్మల్ని స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. కుటుంబంలో మార్పు. వృశ్చిక రాశి మాటకు విలువ పెరిగే రోజు. వృశ్చిక రాశి వారి జీవితంలో కుటుంబం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు బయట ఎంత స్ట్రాంగ్గా కనిపించినా ఇంట్లో జరిగే చిన్న మాట కూడా మీ మనసును లోతుగా ప్రభావితం చేస్తుంది. జనవరి 13 మంగళవారం నుంచి కుటుంబ వాతావరణంలో ఒక స్పష్టమైన మార్పు మొదలవుతుంది. ఇంతకాలం ఇంట్లో మీ మాట వినిపించకపోవడం, లేదా మీ అభిప్రాయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం మీకు బాధ కలిగించి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఈ రోజు నుంచి మీ మాటకు బరువు పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న గొడవలు, అపోహలు, మౌన విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చి పరిష్కార దిశగా కదులుతాయి. మీరు నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చిన విషయాలు ఇప్పుడు మాట్లాడే అవకాశం వస్తుంది. ముఖ్యంగా పెద్దలతో, తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో ఒక స్పష్టమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చలో మీ భావాలు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే అనే మాట మీరు వినే అవకాశముంది. అది మీకు మానసికంగా చాలా ఊరట ఇస్తుంది. కొంతమంది వృశ్చిక రాశివారికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నట్టు అనిపించి ఉంటుంది. అన్నీ మీమీదే పడుతున్నాయనే భావన ఉంటుంది. కాని ఈ రోజు నుంచి కుటుంబ సభ్యులు కూడా మీ భారాన్ని గుర్తిస్తారు. మీకు సహాయం చేయాలనే ఆలోచన వాళ్లల్లో వస్తుంది. ఇది ఒక్కరోజులో జరిగే అద్భుతం కాకపోయినా మార్పుకు ఇది మొదటి సంకేతం. మీరిక ఒంటరిగా లేరనే భావన మీలో బలపడుతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అది ఇల్లు, ఆస్తి, పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన విషయం కావచ్చు. ఆ నిర్ణయంలో మీ మాటే చివరి మాటగా నిలుస్తుంది. ఈ నిర్ణయం రాబోయే కాలంలో కుటుంబానికి స్థిరత్వాన్నిస్తుంది. అందుకే ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట, తీసుకునే ప్రతి నిర్ణయం చాలా కీలకం. కోపంతో కాకుండా శాంతంగా కానీ దృఢంగా మాట్లాడితే కుటుంబంలో మీ స్థానం మరింత బలపడుతుంది. జనవరి 14 బుధవారం బుద్ధిబలం పెరిగే రోజు. కన్ఫ్యూజన్ పూర్తిగా తొలగుతుంది.
జనవరి 14 బుధవారం వృశ్చిక రాశి వారికి మానసికంగా చాలా స్పష్టత తీసుకువచ్చే రోజు. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉండొచ్చు. ఏ పని చెయ్యాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరి మాట వినాలి అనే గందరగోళం నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటుంది. కానీ ఈ రోజు నుంచి ఆ కన్ఫ్యూజన్ క్రమంగా తగ్గిపోతుంది. మీ ఆలోచనలు ఒక లైన్లోకి వస్తాయి. ఏది సరైనదో, ఏది తప్పో మీకు మీరే అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఈరోజు మీ బుద్ధి చాలా పదునుగా పనిచేస్తుంది. చిన్న విషయాల్లో కూడా మీరు లోతైన అర్థాన్ని గుర్తిస్తారు. ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకుంటున్నారు, ఎవరు స్వార్థంతో మాట్లాడుతున్నారు అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంతకాలం నమ్మిన ఒక వ్యక్తి మీద మీకు అనుమానం రావచ్చు, లేదా పట్టించుకోని ఒక వ్యక్తి మీద నమ్మకం పెరగవచ్చు. ఇది కూడా ఒక రకమైన మానసిక పరిణతి. ఈరోజు మీరు నేర్చుకునే ఈ పాఠం జీవితాంతం మీకు ఉపయోగపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువులో ఆసక్తి పెరుగుతుంది. క్లిష్టంగా అనిపించిన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి. పరీక్షలు, ఇంటర్వ్యూలు, రాత పరీక్షలు లేదా వాచిక పరీక్షలు ఉన్నవారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లగలుగుతారు. మీరు పెట్టే ప్రయత్నానికి తగిన ఫలితం దక్కే సూచనలు ఉన్నాయి. నేను చెయ్యగలను అనే భావన మీలో బలపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా కీలకం. మీరు చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. ఇంతకాలం ఆలస్యమవుతున్న ఫైల్సు, పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. మీరిచ్చే ఒక సలహా లేదా సూచన మీ సీనియర్స్ను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు చూపించే తెలివితేటలే రాబోయే రోజుల్లో మీకు మంచి పేరు తీసుకువస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు మీకు వచ్చిన క్లారిటీని తప్పుగా ఉపయోగించకూడదు. ఇతరుల బలహీనతలను ఉపయోగించుకోవాలనే ఆలోచన రాకూడదు. మీరు నైతికంగా నిలబడితే ఈ బుద్ధిబలం మీకు దీర్ఘకాల విజయమిస్తుంది. లేకపోతే అదే బలం మీకు సమస్యలు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం, ఇంటర్వ్యూలు, ప్రజెంటేషన్లు విజయం మీ వైపు వచ్చే సంకేతాలు. జనవరి 14 బుధవారం నుంచి వృశ్చిక రాశివారి వృత్తి జీవితంలో ఒక కొత్త ఊపిరి మొదలవుతుంది. ఇంతకాలం మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోవడం మీను లోపల బాధపెట్టింది. మీరు ఎంత పనిచేసినా మీ పేరు వెనకబడిపోతున్నట్టు అనిపించుంటుంది. కానీ ఇప్పుడా పరిస్థితి మారబోతోంది. ఈ రోజు నుంచి మీ పనిని గమనించే కళ్ల సంఖ్య పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించే అవకాశముంది. మొదట అది ఒత్తిడిలా అనిపించినా అది మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశం. మీరు భయపడకుండా ఆ బాధ్యతను స్వీకరిస్తే అదే మీ కెరియర్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ మాటలు మీ పనికి సపోర్ట్ చేస్తాయి. మీరు చెప్పేది చేసేది రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి మీపై నమ్మకం పెరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్లే వృశ్చిక రాశివారికి ఈరోజు చాలా అనుకూలం. మీరు చెప్పే ప్రతి సమాధానం నమ్మకంగా ఉంటుంది. నర్వస్నెస్ తగ్గుతుంది. మీరు మీ నిజమైన ప్రతిభను బయటపెట్టగలుగుతారు. ఇంతకాలం నాకు అవకాశం వస్తుందా అనే సందేశం ఉన్నా ఈరోజు ఆ అవకాశం మీ దగ్గరకు వచ్చే సూచనలున్నాయి. ఒక కాల్, ఒక మెయిల్ లేదా ఒక మెసేజ్ రూపంలో శుభవార్త రావచ్చు. ప్రెజెంటేషన్లు, మీటింగ్స్ ఉన్నవారు ఈరోజు ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. మీరు చెప్పే విషయాల్లో స్పష్టత ఉంటుంది. ఇతరుల కంటే మీరు భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు మీరు వేసే ఇంప్రెషన్ చాలా కాలం పాటు నిలిచిపోతుంది. అందుకే చిన్న విషయాన్ని కూడా తేలికగా తీసుకోకండి. మీ ప్రిపరేషన్ మీకు బలమవుతుంది. బుధవారం ఉద్యోగంలో గుర్తింపు. వృశ్చిక రాశి పేరు వెలుగులోకి వచ్చే రోజు. వృశ్చిక రాశివారికి జనవరి 14 బుధవారం ఉద్యోగ రంగంలో ఒక కీలక మలుపు తీసుకొచ్చే రోజు. చాలా కాలంగా మీరు చేసే పని కనిపించకుండా పోయినట్టు మీకు అనిపించి ఉంటుంది. ఇతరులు తక్కువ శ్రమతో ఎక్కువ పేరు సంపాదిస్తున్నట్టు చూసి లోపల బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఈ రోజు నుంచి పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మీరు ఇంతకాలం నిశ్శబ్దంగా చేసిన కష్టం ఇప్పుడు పై స్థాయిలో ఉన్నవారి దృష్టికి వస్తుంది. ఈరోజు ఆఫీసుకు వెళ్ళినప్పటి నుంచే మీపై ఒక ప్రత్యేకమైన దృష్టి పడుతుంది. మీ సీనియర్ గాని, మేనేజర్ గాని లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి గాని మీ పనిని గమనిస్తారు. మీరు చెప్పే మాటల్లో స్పష్టత, మీరు చేసే పనిలో నిబద్ధత వాళ్లకు కనిపిస్తుంది. ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని కూడా పెద్ద ప్రభావం చూపించే అవకాశముంది. ఇంతకాలం ఈ వ్యక్తిని ఎందుకు గమనించలేదు అనే ఆలోచన వాళ్లలో రావచ్చు. కొంతమందికి ఈరోజు ప్రశంసల రూపంలో గుర్తింపు రావచ్చు. మరికొంతమందికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట ఇది భారంగా అనిపించినా నిజానికి ఇది మీ సామర్థ్యంపై వాళ్లకున్న నమ్మకానికి సంకేతం. మీరు ఈ బాధ్యతను స్వీకరించి ధైర్యంగా ముందుకు వెళితే అదే మీ కెరియర్లో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది. ఈరోజు మీరు చూపించే క్రమశిక్షణ, నిబద్ధత భవిష్యత్తులో ప్రమోషన్కు బలమైన పునాది అవుతుంది.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు మీరు పొందే గుర్తింపు వల్ల కొంతమంది సహచరుల్లో అసూయ కలగవచ్చు. వాళ్ళు మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ మీను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు. కానీ మీరు ఆ విషయాలను మనసుకు తీసుకోకుండా మీ పనిమీద దృష్టి పెట్టాలి. మీ విజయానికి మీరే సమాధానం కావాలి. నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు వెడితే ఈ అసూయ కూడా మీ ఎదుగుదలని ఆపలేకపోతుంది. ఖర్చులపై హెచ్చరిక. వృశ్చిక రాశివారు జాగ్రత్త పడాల్సిన రోజు. జనవరి 14 బుధవారం వృశ్చిక రాశివారికి ఒక చిన్న హెచ్చరిక కూడా ఇస్తోంది. ఈ రోజు మీ మనసు కొంచెం ఆతృతగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఖర్చు చేసినా పర్లేదు అనే భావన రావచ్చు. ముఖ్యంగా ఆకస్మికంగా షాపింగ్ చేయడం, అవసరం లేని వస్తువులు కొనడం లేదా ఇతరుల మాటలకు లోబడి డబ్బు ఖర్చు చేయడం వంటి అవకాశాలున్నాయి. ఈ ఖర్చులు ఆ క్షణానికి ఆనందమిచ్చినా తర్వాత మాత్రం మీకు అసంతృప్తిని కలిగించవచ్చు. ఈ రోజు డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాలనిపించవచ్చు లేదా ఎవరో మీ దగ్గర డబ్బు అడగవచ్చు. మీ మనసు మంచిదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు ఇచ్చిన అప్పు తిరిగి రావడంలో ఆలస్యమయ్యే సూచనలున్నాయి. అందుకే ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పడం కూడా ఒక తెలివైన నిర్ణయమే అవుతుంది. మరికొంతమందికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ విషయంలో కూడా జాగ్రత్త అవసరం. తొందరపాటులో తప్పు ఖాతాకు డబ్బు పంపే అవకాశం లేదా మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రోజు మీరు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీని 2 సార్లు చెక్ చేయాలి. చిన్న జాగ్రత్త పెద్ద నష్టాన్ని నివారిస్తుంది. అయితే ఇది పూర్తిగా నెగటివ్ రోజు కాదు. మీరు ఈ రోజు డబ్బు విషయంలో సంయమనం పాటిస్తే అదే మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నేను నా డబ్బును కంట్రోల్ చేస్తున్నాను అనే భావన మీలో బలపడుతుంది. ఈ అలవాటు రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. ఈ రోజు మీరు చేసిన ఒక చిన్న సేవింగ్ కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. జనవరి 15 గురువారం అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు. వృశ్చిక రాశివారికి జనవరి 15 గురువారం ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు గురుగ్రహ ప్రభావం మీ రాశిపై చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన ఒత్తిడి, అనిశ్చితి, భయం నెమ్మదిగా తగ్గిపోతుంది. మీ మనసులో ఒక ఆశ చిగురిస్తుంది. ఇప్పుడు నా సమయం వస్తోంది అనే భావన బలపడుతుంది. ఇది కేవలం భావన మాత్రమే కాదు, గ్రహాల సూచన కూడా. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు ఇంతకాలం ప్రయత్నించి ఫలితం రాని పని ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక మీటింగ్ ఇవన్నీ మీకు అనుకూలంగా మారతాయి. మీరు ఆశించని చోట నుంచి సహాయం అందుతుంది. ముఖ్యంగా పెద్ద వ్యక్తుల నుంచి, గురువు స్థానంలో ఉన్న వ్యక్తుల నుంచి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. గురువారం రోజు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఈ రోజు మీరు ఒక ఒప్పందం చేస్తే లేదా ఒక కొత్త పని మొదలుపెడితే అది దీర్ఘకాలంలో మీకు లాభాన్నిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం పెరుగుతుంది. ఇప్పటివరకు ఎందుకింత కష్టం వచ్చింది అనే ప్రశ్నకు ఈ రోజు సమాధానం దొరకవచ్చు. మానసికంగా కూడా ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు దేవుడి వైపు మరింత ఆకర్షితులవుతారు. పూజ, ధ్యానం లేదా దేవాలయ దర్శనం చేస్తే మీ మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది. ఈ రోజు మీరు దేవుణ్ణి ఏది కోరుకున్నా అది త్వరలోనే నెరవేరే సూచనలున్నాయి. అందుకే గురువారం రోజును వృధా చెయ్యకుండా శుభ ఆలోచనలతో, మంచి పనులతో గడపండి. గురువారం పెద్ద వ్యక్తుల సహాయం వృశ్చిక రాశి జీవితంలో కీలక మలుపు. వృశ్చిక రాశిలారికి జనవరి 15 గురువారం ఒక గొప్ప ఆశీర్వాదంలాంటి రోజు. ఈ రోజు మీరు ఒంటరిగా లేరని, మీకు కనిపించకుండా ఒక శక్తి మీకు సహాయం చేస్తోందని అర్థమవుతుంది. చాలా రోజులుగా మీరొక సమస్యతో పోరాడుతూ ఉండవచ్చు. ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎవరూ అర్థం చేసుకోని పరిస్థితి మీను లోపల నుంచి కుంగదీసి ఉండవచ్చు. కానీ ఈ రోజు ఆ పరిస్థితిలో ఒక మలుపు వస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి సహాయం అందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సహాయం ఒక పెద్ద వ్యక్తి రూపంలో రావచ్చు. అది మీ ఆఫీస్లో ఉన్న సీనియర్ కావచ్చు, కుటుంబంలో పెద్దవాడు కావచ్చు, లేదా మీ జీవితంలో గురువు స్థానంలో ఉన్న వ్యక్తి కావచ్చు. మీరు అడగకుండానే వాళ్ల నుంచి ఒక సలహా, ఒక మాట లేదా ఒక చర్య మీకు దారిని చూపిస్తుంది. ఆ ఒక్క మాట మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇంత సింపుల్గా ఈ సమస్య పరిష్కారమయ్యేదా అని మీరు ఆశ్చర్యపోయే అవకాశముంది. కొంతమందికి ఈరోజు ఒక అధికారిక సహాయం అందుతుంది. ఇంతకాలం తిరుగుతున్న ఫైల్ ముందుకు కదలడం, అనుమతి రావడం లేదా ఒక డాక్యుమెంట్ క్లియర్ కావడం వంటి విషయాలు జరుగుతాయి. ఈ పనులు ఇంతకాలం ఎందుకు ఆగిపోయాయో ఇప్పుడు అర్థమవుతుంది.
గురుగ్రహ ప్రభావంతో అడ్డంకులు తొలగిపోతాయి. మీరు నిజాయితీగా చేసిన ప్రయత్నానికి ఫలితం రావడం మొదలవుతుంది. ఈ రోజు మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు. అహంకారం కాదు, వినయం ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది. పెద్దల మాట వినడం, సలహా తీసుకోవడం మీకు ఎంత లాభం చేస్తుందో అనుభవంతో తెలుసుకుంటారు. ఈ అనుభవం మీ జీవితంలో ఒక విలువైన పాఠంగా నిలుస్తుంది. అందుకే ఈ రోజు మీరు ఎవరి మాట వినిపించినా దాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా లోతుగా ఆలోచించండి. అది మీ భవిష్యత్తుకు కీలక మార్గదర్శనం కావచ్చు. వ్యాపార లాభ సూచనలు: కొత్త ఆర్డర్లు, పాత కస్టమర్ల రాక. వృశ్చిక రాశి వ్యాపారస్తులకు జనవరి 15 గురువారం ఒక శుభసూచనతో నిండిన రోజు. గత కొంతకాలంగా వ్యాపారం నెమ్మదిగా నడుస్తోందని, లాభాలు తగ్గిపోయాయని, ఖర్చులు పెరిగాయని మీకు అనిపించి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపారం కొనసాగించాలా అనే సందేహం కూడా రావచ్చు. కానీ ఈ రోజు నుంచి ఆ ఆలోచన క్రమంగా మారుతుంది. ఎందుకంటే గురువారం రోజున వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించడం మొదలవుతుంది. ఈ రోజు ఒక కొత్త ఆర్డర్ రావచ్చు, లేదా పాత కస్టమర్ మళ్లీ సంప్రదించవచ్చు. ఇంతకాలం మీతో పనిచేయని వ్యక్తి ఇప్పుడు మీ వైపు తిరిగి రావడం గురుగ్రహ ప్రభావానికి స్పష్టమైన సంకేతం. మీరు గతంలో నిజాయితీగా చేసిన పని ఇప్పుడు మీకు ఫలితాన్నిస్తుంది. ఈ వ్యక్తి నమ్మకమైనవాడు అనే పేరు మీకు లాభంగా మారుతుంది. కొంతమందికి ఈరోజు ఒక కొత్త ఒప్పందం చేసే అవకాశముంటుంది. అది చిన్నదిగా అనిపించినా దీర్ఘకాలంలో మంచి లాభాన్నిస్తుంది. ఈ రోజు చేసిన డీల్ లేదా ఒప్పందం భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని స్థిరంగా నిలబెట్టే అవకాశముంది. అందుకే గురువారం రోజు మీరు చేసే ప్రతి వ్యాపార నిర్ణయం చాలా కీలకం. తొందరపాటు లేకుండా, కానీ భయపడకుండా ముందుకు వెళ్ళాలి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి: గురువారం రోజు వచ్చిన లాభంతో అహంకారం పెరగకూడదు. ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి అనే భావన రాకూడదు. వినయం, క్రమశిక్షణ ఉంటేనే ఈ లాభాలు కొనసాగుతాయి. మీరు ఈ రోజు చేసే మంచి పనులు, నిజాయితీతో చేసే వ్యాపారం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధికి దారితీస్తాయి. ఈ 4 రోజుల్లో చేయకూడని పనులు. చిన్న తప్పులు పెద్ద నష్టంగా మారకుండా జాగ్రత్త. వృశ్చిక రాశివారు ఈ 4 రోజుల్లో కొన్ని పనులకు దూరంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా కోపం, ఆవేశం, తొందరపాటు ఇవే మీకు పెద్ద శత్రువులు. మీరు సహజంగా భావోద్వేగానికి లోనయ్యే స్వభావం కలవారు. కానీ ఈ రోజుల్లో ఒక్క క్షణం కోపంతో తీసుకున్న నిర్ణయం తర్వాత చాలా కాలం మీను బాధించవచ్చు. అందుకే మాటలు మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించాలి. ఈ రోజుల్లో ఎవరితోనైనా వాదనలకు దిగడం మంచిది కాదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో లేదా కార్యాలయంలో ఉన్నవారితో మాటల తేడాలు వస్తే వెంటనే స్పందించకుండా కాస్త ఆగాలి. నిశ్శబ్దం కూడా ఒక బలమైన సమాధానమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు మౌనంగా ఉండడం వల్ల మీరు ఓడిపోయినట్టు కాదు, మీరు మీ శక్తిని కాపాడుకున్నట్టు. ఆర్థిక విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, అప్పులు లేదా రిస్కున్న ఒప్పందాలు ఈ రోజుల్లో వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరి మాటలకైనా, ఆకర్షణీయమైన ఆఫర్లకైనా లోబడి నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం వచ్చే అవకాశముంది. మీకు అనుమానం వస్తే అదే సరైన సంకేతమని అర్థం చేసుకోండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం: ఈ రోజుల్లో మీ గురించి చెడుగా మాట్లాడేవాళ్ల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకండి. వృశ్చికరాశివారు లోపల బలంగా ఉన్నా మాటల వల్ల త్వరగా బాధపడతారు. కాని ఇప్పుడు మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాల్సిన సమయం. అనవసరమైన ఆలోచనలు, ఇతరుల అభిప్రాయాలు మీ శక్తిని తగ్గిస్తాయి. వాటికి దూరంగా ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. శక్తివంతమైన పరిహారం: వృశ్చికరాశి జీవితంలో అడ్డంకులు తొలగిపోయే మార్గం. వృశ్చికరాశివారు ఈ 4 రోజుల్లో ఒక విషయం గమనిస్తారు. మీరు ఎంత కష్టపడుతున్నా కొన్ని పనులు ఎందుకో చివరి దశలో ఆగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చిన ఆలస్యం మాత్రమే. కానీ ఈ ఆలస్యాన్ని తొలగించే ఒక శక్తివంతమైన పరిహారం ఈ కాలంలో చేయడం చాలా అవసరం. ఈ పరిహారం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దాని ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. జనవరి 15 గురువారం రోజు ఉదయం లేదా సాయంత్రం మీరు శుభ్రంగా స్నానం చేసి వీలైతే పసుపు రంగు వస్త్రం ధరించండి. పసుపు రంగు గురుగ్రహానికి సంకేతం. అది జ్ఞానం, ఆశీర్వాదం, మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది. మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఒక చిన్న దీపం వెలిగించి నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఈ మంత్రం మీలోని భయాన్ని కరిగించి మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ జపం చేస్తున్నప్పుడు మీ మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉండాలి: నా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి, నాకు సరైన మార్గం చూపించాలి అని. మీరు ఏ పని గురించి ఆలోచిస్తున్నారో, ఏ సమస్య మిన్ను ఎక్కువగా బాధిస్తున్నదో దాన్ని దేవుడి పాదాల దగ్గర ఉంచుతున్నట్టు భావించండి. ఈ భావనతో చేసే ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.
కొంతమందికి ఈ పరిహారం చేసిన తర్వాత అదే రోజున ఒక సంకేతం కనిపించవచ్చు. అది ఒక మాట, ఒక కల, చివరికి ఒక యాదృచ్ఛిక సంఘటన రూపంలో రావచ్చు. కానీ అది మీకొక క్లారిటీని ఇస్తుంది. ఇక భయపడాల్సిన అవసరం లేదు అనే భావన మీలో బలపడుతుంది. ఈ పరిహారం వల్ల వెంటనే అద్భుతాలు జరుగుతాయని కాదు, కానీ మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో వెళ్లడం మొదలవుతుంది. అదే నిజమైన అద్భుతం. ఇంకా ఒక చిన్న విషయం, ఈ 4 రోజుల్లో సాధ్యమైనంతవరకు ఎవరికైనా చిన్న సహాయం చేయండి. అది డబ్బుతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక సపోర్ట్ కూడా సరిపోతుంది. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో చేసిన దానం, సహాయం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఇచ్చే శక్తే తిరిగి మీ వద్దకు వస్తుంది. చివరి మహాశుభవార్త, వృశ్చిక రాశి జీవితంలో కొత్త ఆరంభం. ఇప్పుడు వృశ్చిక రాశివారికి చెప్పాల్సిన చివరి మరియు ముఖ్యమైన విషయం ఇదే. జనవరి 13 నుంచి 16 ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. మీరు గతంలో అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ వృధా కాలేదు. అవన్నీ మీను ఈ దశకు తీసుకురావడానికి అవసరమైన అనుభవాలే. ఇప్పుడు మీరు వాటి ఫలితాన్ని చూడబోతున్నారు. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. నేను బలహీనుణ్ణి కాదు, నేను పరిస్థితుల వల్ల ఆగిపోయాను అనే నిజం మీకు తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తోంది. మీ నిర్ణయాల్లో ధైర్యం పెరుగుతోంది. అదే మీ జీవితాన్ని కొత్త దిశలోకి నడిపిస్తుంది. కొంతమందికి ఈ కాలం ఒక కొత్త అవకాశం రూపంలో రావచ్చు. కొత్త ఉద్యోగం, కొత్త బాధ్యత, కొత్త సంబంధం లేదా కొత్త ఆలోచన ఏ రూపంలో వచ్చినా అది మీ జీవితాన్ని ముందుకు నడిపే శక్తిని కలిగి ఉంటుంది. మరికొంతమందికి ఇది అంతర్గత మార్పు రూపంలో వస్తుంది. మీరు తక్కువగా అంచనా వేయరు. మీ విలువను మీరు గుర్తించడం మొదలుపెడతారు. అదే మీ నిజమైన విజయం. ఈ 4 రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇక నా జీవితాన్ని నేను కంట్రోల్ చేస్తాను అనే నిర్ణయం. ఇది పెద్దగా బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ మనసులో ఈ నిర్ణయం పక్కాగా పడితే మీ జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మీరు ఇక అనవసరమైన బాధలను మోసుకెళ్లరు. అవసరం లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వరు. మీ లక్ష్యంపై దృష్టి పెడతారు. ఇది గుర్తుంచుకోండి వృశ్చిక రాశివారు, మీ రాశికి పునర్జన్మ శక్తి ఉంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా మళ్లీ లేచి నిలబడే శక్తి మీలోనే ఉంది. ఈ 4 రోజులు ఆ శక్తిని మళ్లీ మేల్కొలుపుతున్నాయి. మీరు ఓడిపోయిన వ్యక్తి కాదు, మీరు ఇప్పుడే మీ అసలైన శక్తిని గుర్తిస్తున్న వ్యక్తి. ఇక ముందు రోజుల్లో మీ జీవితంలో మార్పులు కనిపిస్తాయి. చిన్నవైనా పెద్దవైనా అవి మీకు ఆశను ఇస్తాయి. మీరు భయపడకుండా ముందుకు వెళితే మీకు విజయం తప్పకుండా వస్తుంది. ఈ వీడియో మీ జీవితంలో ఒక చిన్న దీపంలా వెలిగితే అదే మా ప్రయత్నానికి ఫలితం. వృశ్చిక రాశివారు, ఈ వీడియో చివరి వరకు మీరు వినిపించారంటే ఇది సాధారణ విషయం కాదు. మీ జీవితంలో మార్పు మొదలయ్యే సమయం దగ్గరలో ఉందనే సంకేతమిది. ఈ జనవరి 13 నుంచి 16 వరకు చెప్పిన ప్రతి మాట గ్రహాల ఆధారంగా చెప్పిన నిజం. మీరు అనుభవించిన బాధలు వృధా కాలేదు, మీరు చేసిన కష్టం వృధా కాలేదు. ఇప్పుడు ఫలితం వచ్చే సమయం మొదలైంది. ఈ రాశిఫలాలు మీ హృదయాన్ని తాకితే కామెంట్లో తప్పకుండా జై హనుమాన్ అని రాయండి. హనుమంతుడి శక్తి, రక్షణ, ఆశీర్వాదాలు మీ ఇంటికి, మీ కుటుంబానికి చేరుతాయి. నమస్తే. ఇప్పటివరకు మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ రాశికి సంబంధించిన మరిన్ని శక్తివంతమైన సంకేతాలు ముందుగా మీకే అందుతాయి. ఈ వీడియోని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీకు ఇష్టమైన వాళ్లతో షేర్ చేయండి. ఎందుకంటే మంచి మాట, మంచి శక్తి పంచుకుంటే మీ జీవితంలో మంచి మరింత పెరుగుతుంది. వృశ్చిక రాశివారు, మీరు బలహీనులు కాదు, మీరు ఆగిపోయారంతే. ఇప్పుడు మళ్లీ ముందుకు కదలే సమయం వచ్చింది. మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటూ మళ్లీ కలుద్దాం ఇంకొక శక్తివంతమైన రాశిఫలంతో ఆస్ట్రాలజీ టాపిక్లోనే. జై హనుమాన్.